రాష్ట్రంలో ఎమ్మెల్యేలందరూ కూడా ప్రజా సమస్యలపై దృష్టి పెట్టవలసిన అవసరం ఎంతైనా ఉంటుంది. రాష్ట్రంలో స్కీములను ఆధారం చేసుకొని రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఈ యొక్క సంక్షేమ స్కీములను ప్రవేశపెడుతుందో ఆ స్కీముల వలన రాష్ట్ర ప్రజలందరూ కూడా సుఖంగా సంతోషంగా జీవిస్తారు అనే వ్యవహారాల నుండి ఎమ్మెల్యేలు, శాసనసభ సభ్యులు, ప్రతి నియోజకవర్గంలో ప్రజలు గెలిపించిన శాసనసభ సభ్యులు వీళ్ళు కొద్దిగా చొరవ తీసుకోవాల్సిన అవసరం ఉంది. లేకపోతే నియోజకవర్గం పరిధిలో అభివృద్ధి అనేది కుంటుపడిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి నియోజకవర్గంలో ఎమ్మెల్యే బలంగా ప్రజల గొంతును శాసనసభలో లేకపోతే అధికారుల వద్ద పెడితే తప్ప ప్రజా సమస్యలు అనేవి పరిష్కారంలోనికి రావు. నేను ఒక విషయాన్ని స్పష్టంగా మీకు తెలియజేస్తాను. ప్రజా సమస్యలు సంక్షేమానికి సంబంధించినవి ఉంటాయి, అభివృద్ధికి సంబంధించినవి ఉంటాయి, రైతులకు సంబంధించి ఉంటాయి, నియోజకవర్గం పరిధిలో డ్రైనేజీకి సంబంధించి సమస్యలు ఉంటాయి. అనేకమైన సమస్యలతో ప్రజలు నియోజకవర్గాల్లో ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఆ సమస్యలను ఎమ్మెల్యేలు తెలుసుకోవడానికి ముందుకెళ్ళాలి. ప్రజలతో ఎమ్మెల్యే లేకపోతే ప్రజా సమస్యలు ఎమ్మెల్యేకి తెలియవు. ఎమ్మెల్యే అయిపోయాము కాబట్టి ప్రజలు సమస్యలు ప్రభుత్వం తీరుస్తుంది, ప్రభుత్వం ద్వారా సంక్షేమ పథకాలు ఏదైతే మేనిఫెస్టోలో ప్రకటించామో ఆ యొక్క పథకాలు వాళ్ళకి అందేటట్లుగా చేస్తే సరిపోతుంది అంటే నెక్స్ట్ టైం ఆ ఎమ్మెల్యే కనబడకుండా ఉండొచ్చు. నిరంతరము అదే నియోజకవర్గానికి ఒక ఎమ్మెల్యే ఎన్నికవుతున్నాడంటే దానికి కారణం ప్రజా సమస్యలపై లోకల్లో ఆ నియోజకవర్గంలో ఉన్న ప్రజా సమస్యలపై దృష్టి పెడుతున్నారు అని అర్థం మనం తెలియాలి. అయితే ఇప్పుడు గెలిచిన కూటమి ఎమ్మెల్యేలు అందరూ కూడా కూటమి ఎమ్మెల్యేలు అవ్వచ్చు, వైసీపీ ఎమ్మెల్యేలు అవ్వచ్చు, మొత్తం 175 మంది ఎమ్మెల్యేలు నియోజకవర్గం పరిధిలో ఉన్న ప్రజల సమస్యలు ఏంటి? గత ప్రభుత్వం చేసిన తప్పు ఇదే. ఎమ్మెల్యేలు ప్రజల సమస్యలను పరిష్కరించడానికి వెళ్ళలేదు. సంక్షేమం అందిస్తున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు మాట ప్రకారంగా గెలుస్తాము అనే వారి యొక్క అహంభావ స్థితిని బయటపెట్టినట్టుగా కనపడుతుంది. ఈసారి కూడా ఎమ్మెల్యేలు ప్రజలపై దృష్టి పెట్టాలి. ఎక్కడ సమస్య ప్రజలకు ఉంటుందో అనేసి ఆలోచనతో నియోజకవర్గం పరిధిలో పర్యటన చేయాలి. ఇంట్లో కూర్చుంటే ప్రజలు వచ్చి ఎమ్మెల్యే ఇంటి దగ్గరికి సమస్యలు చెప్పుకోవడానికి వస్తున్నారు. దౌర్భాగ్య జీవితం ఏంటంటే సచివాలయం ఉద్యోగుల్ని కూడా ఎమ్మెల్యే ఇంట్ల దగ్గరికి తిప్పించుకోవడం, గవర్నమెంట్ ఉద్యోగుల్ని ఎమ్మెల్యేల ఇంటికి రప్పించుకోవడం. ప్రజాప్రతినిధులై ఉండి ప్రజా సమస్యలపై దృష్టి పెట్టేవాళ్ళు, గవర్నమెంట్ అధికారులు ఎక్కడ ఉండాలో అక్కడ ఉంచి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రజా సమస్యలపై గవర్నమెంట్ అధికారులతో మాట్లాడవలసిన అవసరం ఉంటుంది. మన రాష్ట్ర పరిస్థితి ఎట్లా ఉంటుందంటే ఎమ్మెల్యేగా
గెలిస్తే చాలు ఎమ్మెల్యే చుట్టూ ప్రభుత్వ అధికారులు తిరుగుతూ ఉండాలి, ప్రజలు కూడా తిరుగుతూ ఉండాలి. ప్రజల వద్దకు పాలన అనే కాన్సెప్ట్లో ప్రజల దగ్గరికి ఎమ్మెల్యేలు వెళ్తున్నారా? ప్రజా సమస్యలను తెలుసుకోవడానికి ఎమ్మెల్యే వెళ్తున్నారా అంటే అది మీరందరూ కూడా చూస్తున్న వింటున్న విషయాలు. గెలవగానే అధికారులందరూ కూడా ఎమ్మెల్యే ఇంటి దగ్గర క్యూ కడతాండ్రు. దౌర్భాగ్యం. ఎప్పుడూ కూడా ప్రజా పక్షాన నిలబడే ఎమ్మెల్యే అధికారులను వారి ఇంటికి రప్పించుకునే పరిస్థితి ఎన్నటికీ రాకూడదు. అధికారులు ఎక్కడ ఉంటే ప్రజలకు మేలు జరుగుతుందో ఆ ప్రాంతంలోనే అధికారులు ఉన్న దగ్గరికే ఎమ్మెల్యే వెళ్ళి ప్రజా సమస్యలు ఎట్లా ఉన్నాయి, ఈ సమస్యలను ఎట్లా పరిష్కరించడానికి మీరు ఆలోచిస్తున్నారు, ఎట్లా పరిష్కరించవచ్చు అని వాళ్ళతో చర్చలు జరపాలి, సమీక్షలు జరపాలి. అలా జరిపినప్పుడు మాత్రమే ప్రజా సమస్యలు, ప్రజల యొక్క పరిస్థితులు ఈ యొక్క ప్రజాప్రతినిధులైన ఎమ్మెల్యేలకు అర్థమవుతుంది. ఏ యొక్క ప్రాంతంలో ఎమ్మెల్యే ఈరోజు పర్యటన చేస్తున్నారో అనే విషయము స్పష్టంగా ఆ నియోజకవర్గం ఉన్న ప్రజలకి తెలిసేటట్లుగా వారి యొక్క మూమెంట్ అనేది ఉండాలి. అప్పుడు మాత్రమే ప్రజలు ఎమ్మెల్యే దగ్గరికి కోజినెస్లో, అంటే మా ఎమ్మెల్యే మాకు అందుబాటులో ఉంటారు, మా ఎమ్మెల్యే మాకు అన్ని విధాల మా యొక్క సమస్యలను పరిష్కరించడానికి ప్రతి విషయంలో కూడా ముందడుగులు వేస్తారు అనే భావన నియోజకవర్గం ప్రజల్లోనికి రావాలి. మా ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తే మా యొక్క సమస్య క్లియర్ అవుతుంది, పరిష్కారం అవుతుంది, ఆ సమస్య మళ్ళీ ఎన్నటికీ కూడా లేవనెత్తబడదు అనే ఆలోచన ప్రజల్లో ఎమ్మెల్యేలపై ఉండాలి. ఆ రీతిగా ఎమ్మెల్యేలు ఆ నియోజకవర్గంలో పనిచేస్తే ఆ నియోజకవర్గం యొక్క స్థితిగతులు మారే అవకాశం ఉంటుంది. అయితే ఈరోజు రాష్ట్ర ఎమ్మెల్యేలందరికీ కూడా నేను ఒకే విషయం చెప్తున్నా. నేను మీకు చెప్పే అంత వాడిని కాదు, కానీ ప్రజల యొక్క ఆవేదన, ప్రజల యొక్క కోరిక, ప్రజల యొక్క ఆలోచన మా మీడియా ద్వారా మీకు అందించవలసిన అవసరం ఎంతైనా ఉంది. మీరు చెప్పింది రాసుకోవడానికి మీడియా లేదు. ప్రజల సమస్యలను తీర్చగలిగే దిశగా మీడియా పనిచేయాలి. ఏదో ఎమ్మెల్యేని ఫోకస్ చేయడానికి మీడియా వెళ్ళకూడదు. ప్రజల సమస్యలపై ఎమ్మెల్యే ఏం మాట్లాడబోతున్నారు, ప్రజల సమస్యలను ఎక్కడెక్కడ పరిష్కరించారు, ఆ విషయాన్ని ఎక్కడెక్కడ ఏ విధంగా చెప్పబోతున్నారు అనే ఉద్దేశంతో మీడియా ఈ యొక్క ఎమ్మెల్యేల చుట్టూ తిరగాలి. ప్రజా సమస్య ఎక్కడుందో దాన్ని కనిపెట్టి ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకొని వెళ్ళగలగాలి. అప్పుడే మీడియా ఒక పరిపూర్ణమైన ప్రజా బాధ్యతను చేపట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి మీడియా ఉన్నది ఉన్నట్లుగా నిజాలని ప్రచురం చేస్తే సమాజం అభివృద్ధి పదంలో నడడానికి అవకాశం ఉంది. మీడియా ఎప్పుడైతే ప్రజలను తప్పుతోవ పట్టించి, ప్రభుత్వ అధికారులను తప్పుదోవ పట్టించి, తర్వాత ప్రజాప్రతినిధులను తప్పుదోవ పట్టించి మీడియా యొక్క యూతో వారి యొక్క యూస్ కోసం మీడియా పనిచేయకూడదనేసి మీడియా వారికి కూడా హెచ్చరిక జారీ చేస్తున్నారు. కాబట్టి మనం చేసే ప్రతి పనిలో మీడియా
తన యొక్క ప్రాతినిధ్యం ప్రజా సమస్యలు లేవనెత్తే విషయంలో ఉండాలి. అయితే నేను ముఖ్యంగా ఎమ్మెల్యేల విషయంలో మాట్లాడే ఈ సందర్భంలో నేను సమస్యలను ఈజీగా మూవ్ చేయడానికి ప్రజలు సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చే దిశగా ఎమ్మెల్యే ఒక మంచి క్యాడర్ను ఏర్పాటు చేసుకోవాలి. మంచి మనస్తత్వం ఉన్న క్యాడర్ను ఏర్పాటు చేసుకుంటే ప్రజా సమస్యల పరిష్కారం నిమిత్తం నా యొక్క టీం పనిచేస్తుంది. మంచి టీంను ఏర్పాటు చేసుకోగలిగితే ఎలాంటి సమస్యలైనా తీర్చగలిగే విధానంలో వారి యొక్క టీం మూవ్ అయ్యే పరిస్థితిని తీసుకొని రావాలి. కాబట్టి లోకేష్ గారు ఉదాహరణకు నారా లోకేష్ గారు ప్రజా దర్బార్ జరిగిస్తున్నారు. ఇంటి దగ్గరికే సమస్యలను తీసుకొని వెళ్తున్నారు. అయితే లోకల్ ఎమ్మెల్యేలు ప్రజా దర్బార్ ఏర్పాటు చేస్తే వారి యొక్క ఇంట్ల దగ్గర ఏర్పాటు చేసుకుంటే దానివలన విలువేమీ ఉండదు. ఎమ్మెల్యే చుట్టూ ప్రజలను తిప్పుకుంటున్నారు అనే ఒక భావన పడుతుంది. మీకు ప్రత్యేకమైన ఒక ప్రజావేదికను ఏర్పాటు చేసుకోగలగాలి ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఉన్న ఎమ్మెల్యే. ప్రతి నియోజకవర్గంలో సుమారు 6 మండలాలతో కూడిన 4 మండలాలు 6 మండలాలు 5 మండలాలతో కూడిన నియోజకవర్గం ఉంటుంది. అదే పట్టణ ప్రాంతాల్లో అయితే వార్డులతో లింకప్ అయి ఉంటుంది. కాబట్టి ఏ రోజు ఏ యొక్క ప్రాంతంలో అందుబాటులో ఎమ్మెల్యే గారు ఉంటారో అనే విషయం ప్రజలకి స్పష్టంగా అర్థం కావాలి. మనం వెళ్తే ఎమ్మెల్యే కనబడ్రా, ఎమ్మెల్యే గారు దొరకర్రా, ఎమ్మెల్యే గారికి మన సమస్యలు చెప్పుకోలేమురా అనే భావజాలం ప్రజల్లో నుంచి రాకుండా ఎమ్మెల్యేలు తన పనితీరును మెరుగుపరుచుకోవాలి. అందుకే ఏ రోజు ఎక్కడ ఏ ప్రాంతంలో అందుబాటులో ఉంటాం ఒక ఫిక్స్డ్ ప్రదేశాలని ఎమ్మెల్యేలు ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలా ఉన్నప్పుడు వెంటనే ఈరోజు ఎమ్మెల్యే గారు ఈ ఏరియాలో మనకు కనబడతారు అని అక్కడ మన యొక్క సమస్యను స్పష్టంగా ఎమ్మెల్యే దృష్టికి తీసుకొని వెళ్ళొచ్చు. మన ఎమ్మెల్యే గారు మన యొక్క సమస్యలను ప్రభుత్వం దృష్టికి సీఎం దృష్టికి తీసుకొని వెళ్ళి పరిష్కరించే మార్గాలను మనకి ఏర్పాటు చేస్తారు అనే ఒక ఉన్నతమైన దృష్టిని ఎమ్మెల్యేలు ఏర్పాటు చేసుకోగలిగితే రిపీట్ ఎమ్మెల్యేలుగా మీరు మారడానికి అవకాశం ఉంటుంది. రిపీట్ ఎమ్మెల్యేలు మళ్ళీ మళ్ళీ మీరే ఆ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా స్థిరంగా ఉండడానికి అవకాశం. ప్రజా సమస్యలను పట్టించుకోకుండా, ప్రజా అభివృద్ధిని పట్టించుకోకుండా నియోజకవర్గంలో ఏదో స్టేట్ స్కీములు సెంట్రల్ స్కీములు ఉన్నాయి, అవి అందుతున్నాయా లేవా అని తెలుసుకోవడం అది ముఖ్యమే. అది అందించడం ఎంత ముఖ్యమో లోకల్లో ఉన్న ప్రజా సమస్యలను పరిష్కరించడం, యూనిక్ సమస్యలను పరిష్కరించడం, రోడ్డు సమస్యలను పరిష్కరించడం, ప్రతి విలేజ్కి సంబంధించి డ్రైనేజ్ సమస్యలను పరిష్కరించడం, ప్రతి విలేజ్కి సంబంధించిన వాటర్ సమస్యలను పరిష్కరించడం, ప్రజలు ఎలాంటి విధానాల్లో ప్రతి గ్రామాల్లో జీవిస్తున్నారు అనే సమీక్ష చేసి దానికి సంబంధించిన వాతావరణాన్ని వారి యొక్క సమస్యల పరిష్కారానికి కావలసిన విధానంలో ఎమ్మెల్యేలు మూవ్ అయితే మంచి నియోజకవర్గంలో ఎమ్మెల్యేని ప్రజలు గుర్తించే అవకాశం ఉంటుంది. అట్లాగే అధికారులు చెప్పిన నివేదికలనే అనుసరించి ఎమ్మెల్యేలు పనిచేయకూడదు. దానిపైన పరిశీలన చేయాలి. అధికారులు చెప్పింది నిజమా అబద్ధమా
వారు ప్రజలకు వ్యతిరేకంగా నివేదికలు సమర్పిస్తున్నారా, ప్రజలకు సంబంధించి అధికారులు నిజం చెప్తున్నారా, అబద్ధం చెప్తున్నారా అనే దానిపైన వివేచనా జ్ఞానం కూడా ఎమ్మెల్యేలకు ఉండాలి. అధికారులు చెప్పిన లెక్కల ప్రకారంగా ఏదో చూసుకొని పోతే ఎమ్మెల్యేలు అధికారుల ఆలోచనల్లోనూ మాత్రమే ఉండిపోతారు. అధికారులను మించి ఎమ్మెల్యే కెపాసిటీ ఉండాలి. ప్రతి అధికారిని కూడా శాసించే కెపాసిటీ ఎమ్మెల్యే గారికి ఉండాలి. విలేజ్లో ఉన్న చిన్న వార్డు స్థాయి ఉద్యోగి నుంచి జిల్లా స్థాయి కలెక్టర్ వరకు శాసించే అధికారం ఎమ్మెల్యే దగ్గర ఉండాలి. శాసించాలంటే అధికారులు చెప్పింది నిజమా కాదా అనే దాన్ని పరిశీలన చేయించడానికి ఎమ్మెల్యే ఒక టీంని రెడీ చేసుకొని ఎక్కడ అధికారులు తప్పు చేస్తే అక్కడ ఉక్కుపాదం, ఎక్కడ అధికారులు మేలు చేస్తే అక్కడ వారిని అభినందించడం, ప్రజా సమస్యలు పరిష్కరించే దిశగా ప్రతి గ్రామానికి కూడా ఎమ్మెల్యే చేరువయ్యే దిశగా ముందుకెళ్లాలనేసి ఈ యొక్క వీడియో ద్వారా రాష్ట్రంలో ఉన్న ఎమ్మెల్యేలందరికీ కూడా మా యొక్క ప్రజా వార్తావళి మీడియా ద్వారా తెలియజేస్తున్నాను. నా పేరు కానూరు శంకర్రావు, ప్రజా వార్తావళి రిపోర్టర్.